నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 3 o'clock మాజీ పిసిసి ప్రెసిడెంట్ డి శ్రీనివాస గారు అయితే మరణించడం జరిగింది. సో ఆయన కొంచెం హార్ట్ అటాక్ వచ్చి ఈరోజు ఉదయం 3-4 గంటల సమయంలో ఈరోజు పొద్దున్నే ఉదయం మరణించడం జరిగింది. సో ఆయనకి సంతాపం తెలపడానికి పలువురు నేతలు కేటీఆర్ కూడా వచ్చి ఆయన సంతాపం తెలపడం జరిగింది. సో ఇక్కడ చాలా మంది నేతలు ఉన్నారు, ఆయనతో పాటు పనిచేసిన చాలా మంది నేతలు ఉన్నారు. సో వాళ్ళతో కూడా అప్పట్లో ఆయన ఎలా ఉండేవారు, సో వాళ్ళ మధ్య సత్సంబంధం ఎలా ఉండేది, సో అనే విషయం కూడా వాళ్ళతో మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. పెద్దలు, రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, మా అందరికీ కూడా సుపరిచితులు. రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా అందరితో సౌమ్యంగా కలిసిమెలిసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కలిసిపోయే మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, నేను, అదేవిధంగా మా నాయకులు మాజీ ఎమ్మెల్యే గణేష్ గారు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు, ఇంకా సోదరులు బాల్క సుమన్ గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కూడా కలిసి వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడానికి, వారి కుటుంబానికి మా పార్టీ తరఫున, మా అందరి తరఫున వ్యక్తిగతంగా కూడా సానుభూతిని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాధాకరమైన సమయంలో వారి కుటుంబం, వారి అభిమానులు మరి మనోనిబ్బరంతో ఉండాలని ప్రార్థిస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పెద్దలు, మా అందరూ అన్ని నాయకులుగా తీర్చిదిద్దిన నాయకుడు, రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన యొక్క రథసారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు 2004లో కానీ 2009లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారకుడు రాజశేఖర రెడ్డి గారితో పాటు డి శ్రీనివాస్ గారు. ఆయన యొక్క అకాల మరణానికి చాలా చాలా బాధపడతా ఉన్నాం మేమందరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన యొక్క కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆయనతో పాటు మాకున్న అనుబంధం దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంది. ఆయనతో పాటు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఆయన యొక్క బాడీలో మొదటిసారి కార్యదర్శిగా, తర్వాత ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. చాలా విషయాలు మాతో ఆయన సంప్రదించేవాళ్ళు, ఆయన యొక్క ఆలోచనలు పంచుకునేవారు. నాతో పాటు డి శ్రీనివాస్ గారికి అత్యంత సన్నిహితులు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన యొక్క ఆత్మగా భావించే సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. నిరంతరం 40 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరు స్నేహితం. ఆయనతో చివరి గడిల వరకు కూడా ఆయనతో ఉన్న సత్యనారాయణ గారికి కూడా నా యొక్క సానుభూతిని, సంతాపాన్ని ప్రకటిస్తూ డి శ్రీనివాస్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మరోసారి భగవంతుడు ప్రార్థిస్తున్నాం. డి శ్రీనివాస్ గారు అకాల మరణం ప్రధానంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా తీరని లోటు. వారు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 2 పర్యాయాలు పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా విశిష్టమైనటువంటి సేవలను అందించి బడుగు బలహీన వర్గాల ఒక గొంతుగా ఎప్పుడూ బలహీన వర్గాల గురించి నిరంతరం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్రంలో నాయకత్వాన్ని కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ నిర్మోమాటంగా మరి ఆయన ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేసేటువంటి వ్యక్తిగా, ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి మా ధర్మపురి శ్రీనివాస్ అన్న గారు ఈరోజు మా మధ్య లేకపోవడం మా అందరికీ బాధాకరం. మరి ప్రధానంగా మేము వారికి ఆత్మశాంతి చేకూరాలని, మరి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని వేడుకుంటూ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉంది. వారికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 1998 నుండి 2 పర్యాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రాజశేఖర రెడ్డి గారు
మరి సిఎల్పి నాయకుడిగా, వారు పిసిసి అధ్యక్షుడిగా విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తిగా మరి నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో నేను కోరుతా ఉన్నాను. వారికి స్టేట్ ఫినరల్ ఇచ్చి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలింది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు మేము చెప్పుకోదగ్గ గర్వపడినటువంటి నాయకుడిగా ఆయన ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఒక బలహీన వర్గాల నాయకుడికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి గౌరవము అందుతుందని కూడా నేను ఆశిస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మా అందరికీ ప్రధానంగా క్యాస్ట్ వైజ్గా అనుకోండి, మరి అదేవిధంగా కమ్యూనిటీ వైజ్గా అనుకోండి, మా అందరికీ తీరని లోటు, మా అందరికీ ఒక పెద్ద దిక్కుగా మరి బడుగు బలహీన వర్గాలకు ఒక భీష్మ పితామహ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. ఇంత విషాద ఘటన అంటే మార్నింగ్ విన్నారు కదా, ఎలా అనిపించింది ఆయన మరణం? చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే డి శ్రీనివాస్ గారు బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి మినిస్టర్గా ఎన్నో సేవలు చేశారు. పిసిసి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పవర్లో వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు కాంబినేషన్లో చాలా బ్రహ్మాండంగా చేశారు. బ్యాక్వర్డ్ క్లాస్ను కూడా ఆయన 1975 నుంచి ఎన్ఎస్యుఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉండే అప్పటి నుంచి నాకు బాగా పరిచయం. ఎంతో కాలంగా అతను వెంబడి నేను చూడడం జరిగింది. యూనివర్సిటీలో కానీ లేకుంటే హైదరాబాద్లో రాజకీయంలో కూడా చాలా చురుగ్గా, నిజామాబాద్ కాకుండా కూడా హైదరాబాద్ రాజకీయంలో కూడా చురుగ్గా ఉంటుండే. నన్ను కూడా పిసిసి సెక్రటరీగా నియమించారు. ఆ తర్వాత జనరల్ సెక్రటరీ కూడా నియమించారు. నా వర్క్ను చూసి డిస్టిక్ ఇన్ఛార్జ్ కూడా చేశారు. అట్లా ఎంతోమందిని యంగ్స్టర్స్ను ముందుకు రాజకీయంగా ముందుకు తీసుకొచ్చి మరి హైదరాబాద్ ఎంపీ కూడా అతని పీరియడ్లో నాకు 2009లో టికెట్ ఇవ్వడం జరిగింది ఎంపీగా కాంగ్రెస్ పార్టీలో. చాలా బడుగు కింది స్థాయి నుంచి వచ్చిన లీడరు ఆయన. అందరినీ కూడా బడుగు వర్గాలను కానీ అన్ని కులాలు కానీ ముందు తీసుకుపోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఏదైతే గవర్నమెంట్ లాంఛనంగా చేయాలని ఏదో నిర్ణయం తీసుకున్నారో ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది అప్పట్లో? బాగా ఉండే. రెగ్యులర్గా నేను కలవడం జరుగుతుండే. నన్ను సెక్రటరీగా కానీ పిసిసి జనరల్ సెక్రటరీ కానీ మరి నాకు ఏదన్నా కానీ ఇంటర్నల్గా పార్టీ విషయంలో కూడా డిస్కషన్ బాగా చేస్తుండే. నేను కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి వచ్చినందుకు పార్టీలో బాగా ముందుకు ఆయనతో చాలా మంచి అనుభవం ఉండే. డిస్టిక్లలో తిరుగుతున్నప్పుడు కూడా అతను ఎంబడి పోవడము, అతను రాజకీయంగా మేము బాగా చురుకుగా చూడడం జరిగింది. అదేవిధంగా ఆయనే రాజకీయ ఉద్దండ పండితులు అనుకుంటే వాళ్ళ కొడుకులను కూడా అలాగే తీర్చిదిద్దారు కదా. సో అంతటి ముందస్తు ఆలోచన ఎలా వచ్చిందంటారు అప్పట్లో? అంటే ఇంట్లో వాళ్ళ సన్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఆయనతో ధర్మపురి అరవింద్ గారు కానివ్వండి, లేకుంటే మన పెద్ద కొడుకు అతను కూడా ఎంబడి ఉండి ఆయన మేయర్గా చేయడం కానీ, లేకుంటే రాజకీయంలో రెగ్యులర్గా నిజామాబాద్లో ఉండి ఈయన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈయన కాన్స్టిట్యున్సీ కానివ్వండి, ఈయన కార్యకర్తలను కానివ్వండి అక్కడి దిక్కు వాళ్ళు వర్క్ చూసుకొని వాళ్ళు కూడా రాజకీయంలో రావడం జరిగింది. ఈసారికి ఎలా జరిగిందంటారు? ఇది ఎర్లీ మార్నింగ్ మీకు అందిన వార్త ప్రకారం ఎలా జరిగిందంటారు? ఇంతకుముందు నుంచి కూడా చాలా దినాల సంది సిక్కు ఉన్నాడని తెలిసింది. ఆ తర్వాత మాకు ఇమీడియట్లీ తెలవడం జరిగిందంటే హాస్పిటల్లో తీసుకెళ్లారు. అటాక్ అయిందని. నిన్న నైట్ కూడా చాలా బ్రహ్మాండంగా భోజనం చేసుకొని మాట్లాడాడు అని వాళ్ళ బ్రదర్ కూడా చెప్తున్నాడు. యాక్టివ్గానే ఉండే కానీ సడన్లీ హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం అనిపిస్తున్నది. చాలా ఇంకా ఉండేది ఉండే కానీ పాపం చనిపోయినందుకు బాధాకరం అనిపిస్తున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. అంటే సార్ చనిపోయి అంటే మీకు ఎలా తెలిసింది? అంటే ఎన్ని గంటలకు తెలిసింది? అసలు ఎలా చనిపోయారండి? మీకు వార్త వచ్చింది? సో డి శ్రీనివాస్ గారు చాలా రోజుల నుంచి బెడ్ రిటర్న్ అయ్యాడు. గత కొద్ది సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. కానీ ఆయన ఉదయకాలం మాకు 8 గంటలకు న్యూస్, అంటే వేరే వాళ్ళ న్యూస్లో ఇట్లా చనిపోయాడు అని చెప్పేసి పాత మిత్రుడు అజయ్ కానీ అనిల్ అని మిత్రుడు ఇట్లా అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా బాధపడ్డాం. ఆయనతోని నేను రాజకీయంగా పాలిటిక్స్లో ఎంటర్ అయిందంటే మొదటి నుంచి ఉన్న వ్యక్తిని ఆయనతో నిజామాబాద్లో ఆయన ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయకముందు నేను కౌన్సిలర్గా ఉంటే
సో ఆయనను నిజామాబాద్కు తీసుకెళ్ళి అక్కడ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసి దేవుడు ఆయనను ఆశీర్వదించిండు, ప్రజల్లో మంచి పని చేసిండు, ప్రజలను మందన పొందిండు. ఆయన ఉన్న స్థితిలో పోవడం జరిగింది. ఒక ఎమ్మెల్యేకి గెలవడం, పిసిసి ప్రెసిడెంట్ అవడం, మంత్రి కావడం, ఎమ్మెల్సీ కావడం, ఆయన ముఖ్యంగా అంటే పార్లమెంట్లో అడుగు పెట్టాలి అన్న ఆయన కోరిక చివరి కోరిక రాజ్యసభ మెంబర్ అవడం. ఈరోజు ఆయన పిల్లలు కూడా మంచి స్థితిలో ఉన్నారు, ఆయన కూడా మంచి స్థితిలో ఉన్నాడు. ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉన్నది అప్పట్లో? కాబట్టి ఈరోజు ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావడం రియల్గా రాజకీయంగా ఆయన చాలా ఉన్న స్థితిలోకి పోయాడు. ఇటు పార్టీలోనూ కాంగ్రెస్ పార్టీలో మంచి పొజిషన్ ఉండి మంచి సేవ చేశాడు. మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది? గవర్నమెంట్ లో కూడా మంచిగా చేశాడు కాబట్టి ఈరోజు చాలా మంచి జీవితం గడిపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అధికారుల అంచనాలతో కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత సీఎం ఉన్నారో సో ఆ సార్ని ఇప్పుడు అధికారుల అంచనాలతో పంపిస్తారంట. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? చేస్తారు అన్నాడు. ముఖ్యమంత్రి గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ఖచ్చితంగా చేస్తాడు. ముఖ్యంగా ఈయనతో నాకు నిజామాబాద్లో అందరికీ తెలుసు, చాలా సన్నిహితంగా ఉన్నాము. పొలిటికల్ విషయంలో మేము ఎక్కువ మటుకు ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకునే వాళ్ళము. ఎవరి కొన్ని ఇబ్బందులు, కొన్ని నిర్ణయాలు కష్టకరంగా ఉన్నా కానీ లెక్క చేసేవాడు కాదు. ఏది న్యాయము, ఏది ప్రజలకు మేలుకరమో దానికి మొగ్గుగా ఉండేవాడు, సహకరించేవాడు, ప్రజల సమస్యలు పట్టించుకున్నాడు. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఒక స్థిరస్థాయిగా ఉన్న ఒక పెద్ద నాయకుడు, ఈ రాష్ట్రంలో కూడా ఒక మంచి నాయకుడు.